అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 15 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాష్ట్రం ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు పేరు శివరామదాస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాలు అనేవి అన్ని విధాలుగా మీకు మేలు చేయబోతున్నాయి. అలాగే మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది, అలాగే డబ్బు, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారిది చాలా అద్భుతమైనటువంటి రాశి అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులను కూడా చెప్పుకోవాలి. ఎక్కువగా బాధ్యత, న్యాయం పట్ల వీరు అప్రమత్తంగా ఉంటారు. పుట్టుకతోనే చాలా బాధ్యతగా ఉంటారు. చిన్న వయసులో పేదరికం అనేది మీ మీద పడుతుంది. ఇక అడ్డుకునేటువంటి వయసులో మీరు ఆ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీకు కష్టం వస్తే అస్సలు భయం అనేది లేదండి. ఎంత కష్టాలైనా కానీ నవ్వుతూ భరిస్తూ ఉంటారు. ఇక మీ రాశివారు ఎంతో విశేషమైనటువంటి రాశివారు అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా కాలం అనేది అనుకూలంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున మీకు అంతేకాకుండా ఒక్కసారి మీరు వేటను పట్టుకుంటే అది విడిచిపెట్టరు. అలాగే మీరు కూడా ఒక పని అనుకున్నారంటే అది పూర్తి అంతవరకు కూడా నిద్రపోరు. మధ్యలో విడిచిపెట్టడం అనేది మీకు అస్సలు చేత కదండి. మీరు గాలిలో మేళ కట్టరండి. నేల మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటారు. ఆచరణ అలాగే సాధ్యమైనటువంటి పనులు మాత్రమే చేస్తారు. అలాగే మీ మనసు చాలా లోతైంది. అలాగే సముద్రం పైన అలలతో ఎంత అలజడిగా ఉన్నప్పటికీ కూడా లోపల చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా మీరు పైకి గంభీరంగా కనిపిస్తారు. కానీ మీ మనసులో ఎంతో ప్రేమ అలాగే ఆప్యాయత నిండి ఉంటుంది. కానీ మీకున్నటువంటి ఒకే ఒక సమస్య ఏమిటంటే మీరు మీ బాధను ఎవరు కూడా చెప్పుకోరు. మీ కష్టాన్ని మీరే ఆలోచిస్తూ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో కుమిలిపోతూ ఉంటున్నారు. అయితే ఎవరి దగ్గర కూడా చేయి చాచడం అనేది మీకు అసలు ఇష్టం ఉండదండి. మీ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్మిన వారి కోసం కూడా ఎంతో దూరమైనా కానీ వెళ్తారు. కానీ ఎవరైనా ఏమైనా మీకు మోసం చేశారని చెప్పి మాత్రం మీకు అనిపిస్తే వారిని జీవితంలో మరలా మీ అంటే మీ దగ్గరకు కూడా రానివ్వరు. వారి ముఖం చూడడానికి కూడా అసలు ఇష్టపడరు. గత కొన్నాళ్ళుగా ఏంటంటే మీ జీవితం ఒక ముళ్ళబాటలా మారిందండి. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మీరు చూసేలా చేసింది. మీరు ఎంత మంచి చేసినా కూడా మీకు చెడ్డ పేరే వచ్చింది. మీ సొంత మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అలాగే కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం మిమ్మల్ని బాగా కృంగతీశాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చినటువంటి డబ్బు నిలవకపోవడము, అవసరానికి ఎవరు కూడా సహాయం చేయడము మీకు అస్సలు కూడా తగలేదు. అప్పులు పెరిగిపోవడం వల్ల నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు. ఉద్యోగంలో కూడా మీకు సరైనటువంటి గుర్తింపు అనేది రాలేదు. ఇక ఏంటంటే తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళైతే పైకి వెళ్ళిపోతూ ఉంటే మీరు మాత్రం బాగా తెలివి ఉండి కూడా ఇక్కడే ఆగిపోతున్నారు. అధికారులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు కూడా వచ్చాయి. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని రోజు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి ఇటువంటి మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉన్నాయి. అసలు నా జాతకమే ఎందుకు ఇలా ఉందని, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి మీరు ప్రతిరోజు కూడా భగవంతుని అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా భగవంతుడితో మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఈ రాశి వారి యొక్క మేట అసలు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ముందు రోజుల్లో ఇంకా చాలా అద్భుతమైనటువంటి రోజులు మీ ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకోవాలంటే రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు అండి. మీ కష్టానికి కూడా పడాల్సినటువంటి సమయం రేపటి రోజు చెప్పుకోవాలి. అంతేకాకుండా భగవంతుడు మీకు అన్ని రకాల కూడా ఇన్నాళ్ళు పరీక్షించాడు. బంగారాన్ని నిప్పులో కాల్చినప్పుడే దానికి మెరుపు వస్తుంది అన్నట్లుగా మీకు కష్టాలు ఎక్కువగా పెట్టి మిమ్మల్ని మరింత ఎక్కువగా బాధపడుతూ రాటు తేల్చాడు.
ఇప్పుడు ఆ పరీక్షా కాలం అనేది పూర్తయిందండి. ఇక ఫలితం ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. భగవంతుడు మీకు అన్ని రకాలుగా అన్ని ఇవ్వటం మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఎవరు కూడా ఆపలేరు. కొత్త కొత్త విజయాలనేవి మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారంలో మారబోతుంది. అంతేకాకుండా రేపటి రోజున మీకు జరగబోయేటువంటి శుభ పరిణామాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా రేపటి రోజు శుభ పరిణామాలు ఏంటో తెలుసుకుందామండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితులు రేపటి రోజు అనూహ్యమైనటువంటి మార్పులు మీ కళ్ళారా చూస్తారు. ఇన్నాళ్ళు ఒక్క రూపాయి కూడా పడినటువంటి కష్టం అనేది ఇప్పుడు మీకు ఫలించబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలవుతాయి. అలాగే ఎప్పుడో పోయి ఇచ్చి వచ్చిపోయినటువంటి ధనం కూడా ఇప్పుడు మీ వడ్డీతో సహా తిరిగి వస్తుంది. కోర్టు గొడవల్లో చిక్కునటువంటి ఆస్తులు మీ చేతికి వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధతో సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారికి కూడా అప్పులు తీరేటువంటి మార్గం దొరుకుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది రేపటి రోజు మిమ్మల్ని పలకరించబోతుంది. లేదంటే లాటరీలు కానిటువంటి ద్వారా వచ్చినటువంటి అవకాశం డబ్బు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మీరు బంగారం కొనుగోలు చేస్తారు. లేదంటే ఇంటికి కావాల్సిన విలువైన వస్తువులు కూడా రేపటి రోజు కొంటారు. ఇన్నాళ్ళు డబ్బు లేక అయిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు చకచకా పూర్తవుతాయి. అలాగే మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర కూడా రేపటి రోజు చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీ దగ్గరికి నలుగురు వచ్చి సహాయం అయ్యేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి రేపటి రోజు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. మీకు మంచి జీవితంతో పాటు ఉండేటువంటి ఉద్యోగం అనేది రేపటి రోజు మీకు లభించబోతుంది. ఇప్పటికే ఉద్యోగం చేసిన వారికి పదోన్నతులు కూడా వస్తాయి. జీతం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు కన్నటువంటి కళలో రేపటి రోజు సహకారం చేసుకునేటువంటి గొప్ప రోజుగా మీ జీవితంలో మిగలబోతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీకు రేపటి రోజున ఇన్నాళ్ళు అంటే ఒక ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పని కూర్చున్న అధికారులు ఇప్పుడు మీ పని మెచ్చుకుంటారు. మీ సలహాలు తీసుకుంటారు. అలాగే మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. సమాజంలో కూడా మీ గౌరవం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపటి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల అనేది ఉండబోతుంది. మీ మాటకు మరింత ఎక్కువగా సమాజంలో విలువ పెరుగుతుంది. 10 మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇక రాజకీయాలు ఉన్న వారికైతే ఈ రాశి వారికి మంచి పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుందండి. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇల్లు కట్టుకోని చెప్పి సొంత ఆస్తి సంపాదించుకోని చెప్పి ఎప్పటి నుండో కోరుతున్న వారికి రేపటి రోజున ఆ కోరిక నెరవేరే అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. అంతేకాకుండా సొంత ఇంటికి అడుగులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ రుణాలు మంజూరవుతాయి. స్థలం కొనడం కానీ లేదంటే ఉన్న ఇంటిని బాగు చేసుకోవడము ఇటువంటివి జరుగుతాయి. మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అది కారు కావచ్చు, బైక్ కావచ్చు. ఆ వాహనం అనేది మీకు అదృష్టాన్ని అనేది తప్పకుండా తెచ్చిపెడుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికైతే ఇది బంగారు సమయం అండి. అంటే భూముల ధరలు పెరగటం వలన మీకు మంచి లాభాలు రావటము, ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి రేపటి రోజు తొలగిపోయిందన్న భావన మీకు రావటము, విడిపోయినటువంటి ఒక బంధం అనేది రేపటి రోజు మరలా మీ జీవితంలోకి ప్రవేశించడము. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇదివరకు ఎవరైనా కానీ విడిపోయి ఉంటే వారు మరలా తిరిగి కలిసినటువంటి అవకాశం అనేది రేపటి రోజున కనిపిస్తుంది. లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలు మీ బంధం అనేది ఎవరైనా కానీ అది ఆస్తులు కానీ లేదంటే శ్రేయభిలాషులు లేదా స్నేహబంధం ఇలా ఎవరైనా కానీ విడిపోయేటువంటి ఒక బంధం అనేది రేపటి రోజు మరలా మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది కనిపిస్తుంది. ఇంట్లో అయితే చాలా వండర్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణాన్ని రేపటి రోజు మీరు చూస్తారు. మీ పిల్లల నుండి మంచి శుభవార్తలు కూడా వినేటువంటి యోగం అయితే కనిపిస్తుంది. రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో కూడా అన్ని రకాల మనస్పర్ధలు తొలగిపోయి మీరు అన్ని రకాలు కూడా ఇంట్లో దాంపత్య జీవితం అనేది సుఖ సంతోషాలతో ఖచ్చితంగా ఉంటుందండి. చదువుల్లో రాణించలేని బాధపడే పిల్లలకు కూడా రేపటి మంచి ఉద్యోగం చదువులు స్థిరపడడం అనేది జరుగుతుంది. ఎంతో ఆనందంగా కలుగజేస్తుంది. పిల్లల పెళ్లిళ్ళ సంబంధాన్ని కుదరటం కానీ ఇటువంటి సంబంధించిన మంచి శుభవార్తలు వినడం కానీ రేపటి రోజు తప్పకుండా కనీవి నేర్కొని శుభవిధంగా శుభవార్తలను రేపటి రోజు మీరు ఖచ్చితంగా వింటారు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూసినటువంటి దంపతులకి సంతాన ప్రాప్తి కలిగిన అవకాశం కూడా ఉందండి. ఇక మీ వంశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో ఏదో ఒక శుభకార్యం సంబంధించిన చర్చలు జరుగుతాయి. అలాగే బంధువుల యొక్క రాకతో ఇల్లంతా కలకల్లాడుతూ ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. మీకున్నటువంటి పాత రోగాలు కూడా తగ్గుముఖ పడే అవకాశం, ముఖ్యంగా స్తనాల బలహీనత, గ్యాస్ సమస్యలు, కీళ్ళ నొప్పులు ఉపశమనం అనేది రేపటి రోజు లభిస్తుంది. మీరు ఇంతకుముందు కంటే ఎక్కువగా ఉత్సాహంగా అయితే రేపటి రోజు ఉంటారు. అయితే తినేటువంటి తిండి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. మీ మనసులో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలన్నీ కూడా పక్కన పెట్టండి. యోగా, ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెట్టండి. దైవ చింతన అనేది మరింత ఎక్కువగా పెరిగేలా చూసుకోండి. వ్యాపారం చేసేవారికి ఇది చాలా లాభదాయకమైనటువంటి సమయం అండి. ముఖ్యంగా ఇనుము, సిమెంట్, నూనె అలాగే నిర్మాణ రంగం, ప్రమాణ రంగంలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు రేపటిలో కనిపిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే శని భగవానికి ఇష్టమైనటువంటి రంగాలు. మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచ్లు కూడా తెరిచే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి గొడవలు తిరిగి తొలగిపోయిన అవకాశం రేపటి రోజున మీకు తెలియకుండా ఆశ్చర్యపరిచే శుభవార్తలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించినటువంటి లాభాలు రేపటి రోజు ఖచ్చితంగా చూస్తారు. పోటీదారులకు తట్టుకొని మీరు మోట స్థానంలో నిలబడతారు.
నిలిచిపోయినటువంటి స్టాక్ అంతా కూడా అమ్ముడుపోతుంది. రైతు సోదరులకు కూడా ఇది చాలా మంచి కాలం అనే చెప్పుకోవాలి. పంట దిగుబడి బాగుంటుంది. అలాగే పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి. పాడి పరిశ్రమ ఉన్న వారికి కూడా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి మహిళలకు రేపటి రోజు చాలా మంచి సమయం, అద్భుతంగా ఉండబోతుంది. మీరు కొనుక్కున్నటువంటి బంగారం బట్టలను రేపటి రోజున కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆస్తులు కూడా రేపటి రోజున బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేసినటువంటి మహిళలకైతే రేపటి రోజున పని ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. గృహిణులకు ఇంట్లో పెత్తనం అనేది తగ్గుతుంది. మీ మాటకు అందరూ కూడా విలువ అనేది ఇస్తారు. మీరు ఏదైనా కానీ చిన్న వ్యాపారం కనుక కుట్టు పని లేదంటే ఆన్లైన్ వ్యాపారం మొదలు పెడితే అందులో మీకు రేపటి రోజు మంచి అవకాశాలు అయితే వస్తాయండి. మీ చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది. చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా రేపటి రోజున స్వర్ణ యోగం అని చెప్పుకోవాలి. మీ చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.